గుళ్ళు ధ్వంసమైనాయి, అయినా సరే ప్రభుత్వాలు స్పందించట్లేదు. హిందువులు ఎవరు కూడా ఏకం అవ్వట్లేదని నేను నా వంతుగా నేను ఇప్పుడు కార్తీక మాసంలో కూడా 2-3 పూజలు ఉండి కూడా నేను వాటిని కొద్దిగా వేరే ఇంకా తెలంగాణలోనే చేద్దాం, అదే పూజ లేదు అని ఇక్కడికి వచ్చి నా వంతు నేను ఎక్కడైతే గుళ్ళు ధ్వంసమైందో అక్కడికి వచ్చి నా వంతు నేను చేశాను పూజలు. నేను ఇదే ప్రజలకు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను. అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఈ 3 జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను. ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు. ఎందుకు హిందువులందరూ ఏకం అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి. ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం చేసినో ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ అసలు ఎక్కడుంటారు, వాళ్ళకు ఏమైనా శిక్ష చేసిందా లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు